సత్యాన్ని కనుగొనడం కోసం ఆయన తీవ్రమైన తపస్సు చేశాడు. ఎంత తపస్సు అంటే ఇక్కడ సాగట్లేదంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ సాగట్లేదంటే ఇంకో చోటకి వెళ్ళాడు. కానీ నేను తపస్సు చేసుకుంటున్నాను, మీరెవరు ఇక్కడికి రావద్దు, వస్తే శపిస్తా, ఈ నాటకాలు ఆడలేదు. ఇదంతా క్రోధం. నువ్వు తపస్సు చేసుకుందుకు ఇవాడు వచ్చావు ఇక్కడికి, మేము అప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం. చివరికి పిల్లలు అర్థం కాక ఆయన ఏదో గోచి పెట్టుకుని ఉన్నారని రాళ్ళు పెట్టి కొడితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరికి అందకుండా పాతాళ గుహలో శివలింగం దగ్గర క్రిములు కీటకాలను తట్టుకుంటూ చేశాడు. కానీ అక్కడ ఒక అంగరక్షకుడిని శిష్యుడిని పెట్టుకుని ఎవరిని కొట్టకుండా నువ్వు చూసుకో, తర్వాత పీఠం పెట్టాక నువ్వే పీఠాధిపతి అని అనలేదు ఆయన. ఈ బిజినెస్ లేవు ఇక్కడ. పైగా అడిగితే పక్కన ఉన్న ఒక ఆయన అడిగితే కూడా ఏమన్నాడంటే, ఇది వాళ్ళ కొండ, వాళ్ళు తిరుగుతున్నారు, గొర్రెల కాపర్లు గోవుల కాపర్లు, వాళ్ళ కొండకి నేను వచ్చాను, వాళ్ళని ఏం చేయొద్దనడానికి నేనేవాడిని, నేనే వెళ్ళిపోవాలి అని కిందకి వెళ్ళిపోయాడు. అక్కడే ఉండిపోయాడు అలాగా. అది గాఢమైన తపస్సు అంటే అర్థం. అది 10 జన్మలు పెట్టేది అరుణాచలం మనం. అరుణాచలానికి అంత ప్రఖ్యాతి, అంత విశిష్టత ఎందుకు వచ్చాయంటే దయచేసి గమనించండి. ఆయన తపస్సు వల్ల వచ్చాయి, ఆయన తపస్సు వల్ల వచ్చాయి. అటువంటి వాడు తపస్సు చేసిన చోటకి ఇచ్చి మనం కూడా తపస్సు చేయాలి. తపస్సు చేత కాకపోతే జపమైనా చేయాలి, జపం చేత కాకపోతే నామస్మరణైనా చేయాలి, ఏమీ చేత కాకపోతే నోరు మూసి కూర్చోవాలి. అసలు ఇక్కడ రాజకీయాలు కానీ లౌకిక వ్యవహారాలు కానీ వేరే ఏ రైలు ఎక్కొచ్చా ఏదో ఒకటి ఎక్కొత్తాను, నీకు ఎందుకు గొడవ, ఇవన్నీ కూడా అనవసరం. వీలైన మాటలు తగ్గించేయాలి. అప్పుడు నిల్పుము బుద్ధిశ్రీ రమణ నిర్మల తత్వమునన్ ప్రశాంతికై. అప్పుడు మన బుద్ధి రమణ మహర్షి చెప్పినటువంటి నిర్మలమైన తత్వంలో కొద్దిసేపు అయినా నిలబడుతుంది. ఎందుకంటే ప్రశాంతికి. నేను నిన్న రాత్రి రాగానే కార్యకర్తలు నా యందు అనురాగంతో ఆ ధ్యాన మందిరం చూపించారు, సమాధిని చూపించారు. నాకు అక్కడికి వెళ్ళగానే ఇక ఇంతకంటే ప్రశాంతత ఎక్కడైనా ఉంటుందా అనిపించింది. ఆశువుగా పద్యం చెప్పే అలవాటు ఉంది కాబట్టి మనస్సులో అనిపించింది, ఈ ప్రశాంతత కోసమే ఎల్లవేళలందు ఎదురు చూచుచునుందు, ఈ ప్రశాంతత కోసమే ఎల్లవేళలందు ఎదురు చూచుచునుందు, ఇందుకోసము ఏదైనా ఎంతది అయినా, ఇందుకోసము ఏది అయినా ఎంతది అయినా నే తృణమ్ముగాగ భావింతు, నే తృణమ్ముగాగ భావింతు కాన నే గరికపాటి. మా ఇంటి పేరు గడ్డిబెరక ఎందుకు ఏంటంటే ఈ ప్రశాంతత కోసం ప్రపంచాన్ని అంతటినీ గడ్డిబెరక కిందే భావిస్తాను నేను, అందుకే గరికపాటి. ఈ ప్రపంచం గడ్డిబెరకే, అంతకు మించింది ఏం లేదు ఇక్కడ. తీసే దాని గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు. సుఖము లేదు దుఃఖము లేదు, రెండూ మిథ్యే. రెండు శబ్దాలు గమనించినా అర్థమవుతుంది సంస్కృత భాష గొప్పతనం మీద. సుఖం దుఃఖం రెండిట్లో ఉన్నది ఖమ్. ఖమ్ అంటే శూన్యం. ఆకాశము సురవర్తమ ఖమ్ అంటారు అమరకోశంలో. గగనం ఆకాశము సురవర్తమఖం, గగనము ఆకాశము సురవర్తమ దేవతల మార్గము ఖమ్. ఇవన్నిటికీ ఆకాశం అని పేరు. ఖమ్ అంటే అర్థం ఆకాశం అంటే, ఆకాశం అంటే శూన్యం. ఆకాశం ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఆకాశం ఏదంటే ఎవరినైనా చూపించమనండి, పైకి చూపిస్తారు. ఎక్కడుందో చెప్పమని. మబ్బులుగా ఉన్నాయి కదా, మబ్బులు ఉంటే మబ్బులు ఉన్నాయి, ఆకాశం ఎక్కడుంది? సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు ఉన్నాడు, ఆకాశం ఎక్కడుంది? చంద్రుడు ఉన్నాడు కదా, ఆకాశం ఎక్కడుంది? మొత్తం మీద సూర్యుడు చంద్రుడు మబ్బులు అన్నీ పోగయ్యేదానికి కూడా ఆకాశం అని మనమే పేరిట్టాం. నిజానికి ఆకాశం మిథ్య. ఏది చూసినా మిథ్యే. దాని లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఏదైనా మిథ్యే. మనం ఎందుకు సత్యం అనుకుంటున్నాడో లోతుల్లోకి వెళ్ళి చూసే అలవాటు మనకు లేదు. పైపైన దేవుకోవడమే అలవాటు ఎంతసేపు. ఎందుకంటే విగ్రహం కనపడగానే ఓ కాళ్ళమే పడిపోవడం, పామేయడం 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 తోమేయడం మనకు అలవాటు అంతే. ఇంకా దానికి మహిమలు మాయలు పుట్టించేయడం, పుస్తకాలన్నీ రాసేయడం. ఇక్కడ ఇప్పుడు వేగ పుస్తకం కూడా రాయక్కల, ఒక్క మాట యూట్యూబ్లో పేలితే చాలు వెళ్ళిపోతుంది తెల్లారేసరికి. ఎవడో ఒకడు చూస్తాడు, మనకంటే అజ్ఞానం ఉంటాడుగా. మనం సగం అజ్ఞాని, వాడు పూర్ణ అజ్ఞాని, అందుకని వాడు చూస్తాడు. అయ్యో అక్కడికి వెళ్ళి ఇలాగా ఒక్కసారి తల తాకించగానే తల పగిలిపోవడం ఖాయంటే వెళ్ళిపోతాడు వీడు. నువ్వు ఎక్కడ తాకించినా ఏం చేసినా బుర్రలోకి వెళ్ళే విషయం వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి మననం చేయాలి. ఇక్కడ నేను ఎంత చెప్పినా నాకు వంట పట్టదు, మీకు వంట పట్టదు. నాకు కొంచెం సత్కారం ఏమైనా చేస్తారు, మీకేం చేస్తారు? ఊరికే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మీరు ఆలోచించాలి బాగా, ఇది చెప్పింది ఏమిటి, ఎందుకు చెప్పారు, ఇందులో ఇది ఎందుకు అని గదుల్లో కూర్చొని ఆలోచించాలి. ఆశ్రమంలో కాదు, ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచించాలి. శ్రవణం మననం నిధిధ్యాసనం. ముందు వినాలి, శ్రవణం మననం, దాన్ని మననం చేసుకోవాలి, రిపిటేషన్. నిధిధ్యాసనం, ధ్యాస అంటే ధ్యానం, దిధ్యాస అంటే ధ్యానం చేయాలనే కోరిక. నిధిధ్యాస నిర్దిష్టమైన దిధ్యాస. ధ్యానం చెప్ప ఇంకా నాకు ఏం వద్దు అనేంత కోరుకుండాలి. అంచేది ఈ ప్రశాంతత మనకి ఇవాళ సమాధి దగ్గర
మాతృభూతేశ్వరాలయం దగ్గర రమణ మహర్షి భోజనం చేసిన చోట, ఆయన కూర్చున్నాడని చెబుతున్న చోట మనకి వెళ్ళగానే ఏదో ప్రశాంతత వచ్చింది. అక్కడికి వెళ్ళగానే మనస్సంతా అదోలో అయిపోయిందని మనం ఏదో చెప్పేస్తూ ఉంటాం. పైగా ఇది ఎదుటి వాళ్ళతో చెప్పడంలో మనకి చాలా ఆసక్తి ఉంటుంది నిజంగా కలిగిన దానికంటే. అంటే మనకి ఏదో అయిపోయిందని వాళ్ళు ఏదో అనుకోవాలి. మొత్తం మీద మనం ఏమీ పొందలేదంటే ఎందుకు వచ్చినట్టు? అందుకే ఈ చెప్పకుండా మాట్లాడకుండా ఊరుకుంటే నిజంగా పొందేమో లేదో మనకు తెలిసిపోతుంది. చెప్పడం మొదలెట్టామంటే అబద్ధమే వస్తుంది చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ఏమీ పొందలేదంటే ఎందుకు వచ్చామంటారు, బాగుండదని. వాళ్ళు ఏదో పొందారు, మనం ఏదో పొందాం. ఎవరు ఏమీ పొందలేదు. ఎందుకంటే పొందడానికి వారి మనసు సిద్ధంగా లేదు. రిసీవింగ్ ఎండ్ అనేది సిద్ధంగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎంత చేసినా ఒకటే ఛార్జింగ్ ఎక్కదు. రిసీవింగ్ ఎండ్ సిద్ధంగా లేదు అక్కడ. నువ్వు ఊరికే పెట్టా, గంట సేపు కూడా పెట్టా, స్విచ్ చేయలేదు, అసలు చూడరాదా ఆ విషయం. ఒకవేళ వేసావు, ఈ వైర్లో లోపం ఉంది, అది చూడరాదా? లేదు నీ సెల్ ఫోన్లో లోపం ఉంది, అది చూడరాదు. ఏమీ లేకుండా గంట పెట్టా, 2 గంటలు పెట్టామంటే నేను ప్రతి పౌర్ణమికి వస్తా, ప్రతి ప్రదక్షిణం చేస్తా, ఆర్టీసీ వారు బాగుపడతారు, రైల్వే వారు బాగుపడతారు, మనకేం కలిసి వస్తుందో నాకు తెలియదు. ఇక్కడ జనం పెరిగిపోతారు విపరీతంగా.